ఇదిగో సిల్క్ చీరలు కూడా కాగిత ముక్కలా తీసుకొస్తాడు చాలా బాగా. ఇదిగో గంజి పెట్టి చూడండి ఎంత అందంగా ఉందో ఇస్త్రీ చేస్తే. రోజువారీ చీరలు కూడా ఎంత అందంగా ఉంటాయో ఇతను ఇస్త్రీ చేసాడంటే. చీరకి 20 రూపాయలు తీసుకుంటాడు. గంజి పెట్టి నేను ఉతికేసి ఇచ్చుకుంటాను, గంజి పెట్టి ఇస్త్రీ చేస్తాడు. ఇదిగో ఇవన్నీ రోజువారీ అనమాట. మొత్తం మీద 800 అయింది. నిన్న ఒక 400, ఇప్పుడు వాళ్ళకు 400. ఇదిగో ఇదిగో చీరలు. ఇదో దొంతర, ఇదో దొంతర, ఇదిగో ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. కొన్ని చీరలు బిల్లులో పెట్టేశాను మర్చిపోయి. మొత్తం మీద 800 అయింది. నేను ఒక 400 ఇచ్చాను, వాళ్ళకి 400 ఇచ్చాను. మరి ఇస్త్రీ చేయించుకోవాలి కదా గంజి పెట్టి. నాకేమో మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు చీరలు. ఇదిగో చూసారా ఎంత అందంగా ఉన్నాయో కొత్త చీరలలాగా. చిరుపైన కూడా మొక్క ఇచ్చిన సరే అందంగా చేస్తాడు. అది నా ఎక్కువ బెంగాలీ కాటన్ చీరలు ఉంటాయి. ఇది ఇలా చీరలన్నీ ఇలా చేసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు ఇవన్నీ చదువుకున్నాక చూపిస్తాను. ఇదిగో ఈ చీర మా తోటకోళ్ళు పెట్టింది. ఇది ఎప్పుడు పెట్టిందంటే వాళ్ళ అమ్మాయికి సూడిదలు పట్టుకెళ్ళాం కదా, అప్పుడు వీడియో పెట్టాను కదా, అప్పుడు పెట్టింది. అప్పటి నుంచి నిన్న ఇచ్చాడు ఫాల్ కుట్టి. పెళ్ళిలో కట్టుకుందాం, అక్క అబ్బాయి పెళ్ళిలో కట్టుకుందాం అనుకున్నాను. మా తోటకోళ్ళు పెట్టిన చీర బాగుంది కదా, చీర మెత్తగా ఉంది చక్కగానని, చాలా బాగుంది మెత్తగా చీర అని అనుకుంటే తీరా చూస్తే ఏం చేశాడు, మడేలు అంటానంటే ఇస్త్రీ అదే టైలరు జాకెట్టు కుట్టకుండా అలాగే ఉంచేసుకుంటాడు అతను. ఎప్పుడు ఇచ్చినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తాడు. ఇదిగో ఇది పౌడు చెంగు, చీర పౌడు చెంగు. జాకెట్ కూడా ఇలాగే జరీ వచ్చింది, కానీ చిన్న చిన్న పువ్వుల కింద ఇచ్చాడు. చీర చాలా బాగుంది కదా మెత్తగా. కట్టుకున్నాక ఒకసారి చూపిస్తాను మీకు. పెట్టాడు జాకెట్. అది ఇచ్చి పెట్టి 6 నెలలు 7 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి జాకెట్ కుట్టలేదు, టైలర్ దగ్గర ఉండిపోయింది. ఈ చీర తీసుకుని అయితే ఎంతకాలం అయింది, 3 ఏళ్ళు అవుద్దా 2 ఏళ్ళు అవుద్దా. అప్పటి నుంచి ఆ టైలర్ దగ్గర ఉండిపోయింది. ఈ చీర మీద ఏం చేశాడంటే ఫాల్ మీద కుట్టాడు ఒకసారి, చీర పైన కుట్టాడు ఫాలు, ఇచ్చేసాను. మళ్ళీ ఏం చేశాడు, జాకెట్ ముక్క తీయకుండా ఒకసారి కుట్టాడు, మళ్ళీ ఇచ్చేసాను. ఇప్పుడు ఫాల్ బాగానే కుట్టాడు. ఫాల్ కుట్టి మా ఆయనగారు వెళ్ళి గొడవ పెడితే నెతికి 2 రోజులు నెతికి ఇచ్చాడు. ఈ చీర కలిపి. ఇదైతే ముందు ఎప్పుడో ఇచ్చింది, ఇది మొన్న ఇచ్చింది. 2 కలిపి ఇప్పుడు ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు ఆ చీర ఇది ఇచ్చాడు. కానీ దీని జాకెట్ దాని జాకెట్ ఇంకా కుట్టలేదట. నాకు అలాగే కొనుక్కుంటాను కానీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు పక్కన అలాగే ఏడుతుంటా, టైలర్ దగ్గర ఏడుతుంటాయి అలాగా. ఇప్పుడు అందుకే టైలర్ని మార్చేశాను. ఇంకెందుకు సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి. ఇది బాగుంది కదా చీర. ఈ చీర నేను సన్నగా ఉన్నాను సేపు అంతా బెంగాలీ కాటన్ చీరలు అవి కట్టిద్దాన్ని. ఇప్పుడు లావ్ అయిపోయిన తర్వాత అన్ని సిల్క్ చీరలో దిగిపోయాను. ఇగో ఇవన్నీ నాకు బెంగాలీ కాటన్ చీరలు ఇవే ఉంటాయి. ఎక్కువగా నిలబడే చీరలు కడతాను నేను. ఇగో ఇవన్నీ బెంగాలీ కాటన్ చీరలు ఇలాగే ఉంటాయి నాయి. సమ్మర్లో ఇన్ని చీరలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ గెంజి పెట్టించాలి. మళ్ళీ దీనికి ఒక 400 500 అవుద్దని చెప్పి ఆపానమాట. అయిన తర్వాత ఇది చేద్దామని. రేపు వస్తానంటే రేపు వచ్చి తీసుకెళ్తాడు. చీరలు అన్నీ చదువుకున్నాను నేను. ఇవన్నీ ఇస్త్రీ చేసిన తర్వాత అలా చదివేసుకుంటాను ఒకసారి నేను. ఇవి కిద్దర్లో మా అమ్మాయి బట్టలు. అవి ఏంటంటే కొత్త బట్టలు తీసుకుంది పాపం. సుధీరని పెళ్ళికి కట్టుకుంటానమ్మా అని పాపం తీసుకుంది బట్టలు. ఇవి ఇలా కవర్లో పెట్టేసి ఉంచాను. తీరా చూస్తే జాబ్ వచ్చింది కదా, ఈ లోపల మళ్ళీ చెన్నై వెళ్ళిపోయింది కదా, వద్దులేమో నేను పట్టుకెళ్ళను, తర్వాత వచ్చినట్టు పట్టుకెళ్తాను అంతే. అందుకే ఆ కవర్లోనే ఉంచాను. ఏ కవర్లు తెచ్చామో ఆ సంచుల్లోనే ఉంచాను అలాగా. ఇప్పుడు వస్తుంది కదా దివాళీ కాదు ఏంటది, ఇప్పుడు వస్తుంది దసరాకి మా అమ్మాయి వస్తుంది. ఇప్పుడు కొత్త డ్రెస్సులు వేసుకుని తలతల మెరిసిపోద్ది నా తల్లి, బంగారు తల్లి. ఇది ఇంకా ఉన్నాయి బట్టలు. ఈ బీరులో కూడా ఉన్నాయి నా బట్టలు. మా ఆయనగారికి తక్కువే కానీ నాకు ఎక్కువ ఉంటాయి.